నమస్తే. కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు ప్రజల్ని యాగం చేస్తున్నారు. సింగరేణి కార్మికులను జాగృతి పట్టించుకుంటే కాంట్రాక్టర్లను మరి ఇటు గుంపు మేస్త్రి గుంటనక్క పట్టించుకుంటుందంటూ ఒక కామెంట్ చేసింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మానవతరాయ్ ప్రస్తుతం మనతో పాటున్నారు. సో మానవతరాయ్ గారు, గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసి కాంట్రాక్టర్లను కాపాడుతున్నారు, కార్మికుల్ని పట్టించుకోవట్లేదంటూ కవిత కామెంట్ చేసింది. ఎట్లా చూస్తారు? కుటుంబంలో తగాదాల వల్ల ఆస్తిలో ఓటా రాక మోసపోయిన ఆడబిడ్డ కవిత. ఆమె మత్స్య స్థిమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ముఖ్యమంత్రిని పట్టుకొని గుంపు మేస్త్రి అంటుంది. మహేష్ కుమార్ని నా పార్టీకి రమ్మని ఆహ్వానిస్తుంది. ఎవడన్నా బుర్రలో బుద్ధి ఉన్నోడు, విచక్షణ ఉన్నోడు ఆ విధంగా మాట్లాడతారా? నువ్వు రాజకీయంగా ఆరోపణలు చేయి, కానీ ముఖ్యమంత్రిని పట్టుకొని గుంపు మేస్త్రి అంటమైంది. మహేష్ కుమార్ ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. నీ లెక్క మీ నాయన నాయకుడు అయితే నువ్వు అప్పుడప్పుడు నాయకురాలే ఎదిగి నువ్వు. మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డి అటు రాలే. కింద నుంచి మహేష్ కుమార్ గౌడు అంచెలంచెలుగా విద్యార్థి విభాగాల్లో పార్టీలో పనిచేసుకుంటూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిండు. కాబట్టి వస్తే గిస్తే నువ్వు కాంగ్రెస్లో రావాలి తప్ప నువ్వు నీ పార్టీ అసలు ఆలు లేదు, సూలి లేదు, అసలు నీకే దిక్కు లేదు, మొక్కు లేదు. నీ పార్టీ మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది జాగృతి అంటుంది కదా. బీఆర్ఎస్ బీజేపీని కాంగ్రెస్ను ప్రజలు నమ్మట్లేదని చెప్తుంది కదా. అన్నా పెద్ద జోక్ ఇంకోటి లేదు. 2026లో పెద్ద జోక్ ఇది 2026 సంవత్సరంలో నేను మొట్టమొదటి జోక్ వింటాను ఇప్పుడు. కాబట్టి ఆ జాగృతి అసలు నిర్మాణమే లేదు. నాయకులు లేకుండా ఎట్లా అధికారంలోకి వస్తుంది అంటే కవిత ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేస్తుంది. అట్లుందా చట్టంలో? మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చూపిస్తాడు కదా. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాడు కదా, తట్టుకుంటారా? సర్పంచ్ ఎన్నికల్లో ఎందుకు చేయలేదు? అంత ప్రతిభ ఉన్నామా? సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేదు? పోటీ చేయమను. అసలు రంగు బయటపడింది. వీళ్ళు ఏ పార్టీ నాయకులు? జాగృతి జనంలోకి వస్తే కాంగ్రెస్ భయపడుతుందా? అసలు జాగృతికి నైతికత ఏదంటన్నా? 100 కోట్ల లిక్కర్ కేసులో జైలు ఉపయోగించినటువంటి ఆడబిడ్డ ఎక్కడైనా ఉందా? అది లిక్కర్ కేసులో. వేరే కేసు వదిలిపెట్టు. రాజకీయ కేసుల్లోనో ఇంకో కేసుల్లోనో జైలుకు పోయారంటే అర్థం ఉంది, వేరే సరే రాజకీయ కక్ష. కానీ లిక్కర్ కేసులో మహిళలు ఏదైతే అసహించుకుంటారో ఆ మద్యపానం కేసులో నువ్వు ఢిల్లీలో జైలుకు పోయించావు అంటే నిన్ను ఎవరు ఆదరిస్తారు? అసలు నువ్వెంత ముఖానికి రంగు వేసుకున్నా, నీ రూపం మార్చుకున్నా, రూపురేఖలు మార్చుకున్నా, నువ్వు నీ పార్టీ అసలు నీకు దిక్కుమాలిన పార్టీ. నీది అసలు పార్టీ పెట్టినా ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎట్లా చూస్తారంటే ఆమెతో కాంట్రాక్ట్ విషయంలో కూడా కొంత చర్చ జరుగుతున్నది. సింగరేణి కార్మికుల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నది. సో ఎట్లా మాట్లాడతారు ఈ సింగరేణి గురించి? ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా పారదర్శకంగా జరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని అవకతవకలు జరిగినాయి? గ్లోబరీనా సంస్థ 26 మంది చావు కారణమైతే దర్యాప్తు చేసి ఎవరినైనా శిక్షించారా? ఆ సంస్థ కేటీఆర్ దోస్తు ఆ కాంట్రాక్ట్ తీసుకుంది. ఆ సంస్థ యజమాని ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఎక్కడ కూడా. అదేవిధంగా మాదక ద్రవ్యాల మీద అకున్ సబర్వాల్ నేతృత్వంలో సిట్ వేశారు. ఏం తేల్చారు? అందులో బడాబాబులు ఉన్నారని చెప్పి, పెద్ద పెద్ద సినిమా తారలు ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ వదిలిపెట్టేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా వదిలిపెట్టదు. తప్పు చేసిన వాడిని తప్పకుండా శిక్షించేందుకు చట్టం అందరికీ సమానమే. అల్లు అర్జున్కైనా, అక్కినేని నాగార్జునకైనా, బాల్కనీలో ఇన్ఛార్జ్ అయినా, అటెండర్ అయినా అందరికీ సమానమే అని చెప్పి నిరూపించడం. అల్లు అర్జునే గజగజ వణికిండు, ఒకరోజు జైలుకు పోయి వచ్చిండు. మనందరం చూసినాం కదా. చట్టం ఉన్నోడికి, లేనోడికి, పేదోడికి, లేదంటే మాజీ హరీష్ రావుకి, కేటీఆర్కి వేరు ఉండవు. అందరికీ ఒకటే ఉంటుంది. అదే సిఆర్పిసి లేదంటే బిఎన్ఎస్ఎస్ కొత్తగా వచ్చింది, భారతీయ న్యాయ సంహిత సురక్ష. తర్వాత ఏదైతే ఉన్నదో బిఎన్ఎస్ఎస్, భారతీయ న్యాయ సంహిత అని ఉంది, కొత్తగా వచ్చింది. అవి అందరికీ ఒకటే. ఆ తప్పు చేస్తే ఆ చట్టాల ప్రకారం శిక్షింపబడతారు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ వాళ్ళ మతి ఎట్లా భ్రమించిందంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కీలక దశకు చేరుకున్నది. ఫోన్ ట్యాపింగ్ పెద్ద జోక్ అని చెప్తున్నారు కవిత. జోకో లేకుంటే సీరియస్ లొట్ట పీస్ కోసో లేకుంటే కేటీఆర్ని బీఆర్ఎస్ నాయకులు లోపలేసే కేసు రేపు తెలుస్తుంది. ముందుంది ముసళ్ళ పండగ, ఎందుకు తొందరపడతారు? పైకేమో మేకపోతు గంభీరత. ఈ కేసులో విచారణ పోయినాయి, మాకేం కాదు. లోపలేమో కంగారు, చెమట్లు, గజ్జలు వణుకుతున్నాయి. పైకి మాత్రం నటిస్తున్నారు మాకేం కాదని. లొట్ట పీస్ కేసు అనుకుంటాం. మరి ఎందుకు మరి ఈ వ్యాఖ్యలను ఎందుకు చేయాలా? కాబట్టి ఏం చేస్తున్నారు ఈ కేసుల్లో? వేరే కేసులు, హత్య చేసిన కేసులో ఒక వ్యక్తిని హత్య చేస్తే ఆ కేసులో జడ్జి గారి ముందు ఐ విట్నెస్ అనేటువంటి ఆయన ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో నేను హత్య చేయంగా చూడలేదంటే కొట్టేస్తారు. కానీ ఇట్లాంటి ఆర్థిక నేరాలు, డిజిటల్ నేరాల్లో, సైబర్ నేరాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే సాక్ష్యాలనే డిజిటల్ రూపంలో, కాగితాల రూపంలో ఉన్నాయి. నిజంగానే తప్పు చేయకపోతే హార్డ్ డిస్కులు మూసిలేందుకు ధ్వంసం చేయాలా?
డేటా సెంటర్ ఎందుకు ధ్వంసం చేయాలా? ఏదైతే సిట్టు గురించి కావచ్చు, సజ్జనార్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి కూడా ఒక కామెంట్ చేశారు, మీరు చూసే ఉండొచ్చు. సో దీని గురించి ఎవరైనా కామెంట్ చేస్తారా? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనవసరం నోరు జారి నెలకు గరుచుకుంటాడు. ఏదో రాజకీయ నాయకుల లెక్క రాజకీయాల లెక్క విమర్శలు చేసిండు, ఉత్త ఆరోపణలు చేసిండు. ఆయన నిజంగానే చూపియాలన్నాడు, మరి చూపియాలి కదా, చూపించిండా? ఎవరికైనా ఈ ఉత్తొత్త ఆరోపణలు చేస్తే ఏం జరుగుతుందో సజ్జనార్ చూపించిండు. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు మన ఈ టెండర్లలో అవినీతి జరిగింది అన్నారు. ఎక్కడ జరిగింది అసలు? టెండర్లు పూర్తయినాయా? టెండర్ల ప్రక్రియ పూర్తి కాకుండానే అవినీతి జరిగిందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తారు. ఎందుకు? వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రజల్లోకి పోతుంది కాబట్టి రేపు మాపు జైలుకు పోవడం ఖాయం. కాబట్టి ఈ అంశాన్ని దృష్టి మరల్చడం కోసం ఈ మన బొగ్గు టెండర్లో అవినీతిని తీసుకొచ్చారు. ఎప్పుడైనా అవినీతి ఎక్కడ జరుగుతుంది? అవినీతి అనేది పూర్తిగా టెండర్ల ప్రక్రియ ఏర్పడి జరిగి పనులు ప్రారంభమైనప్పుడు నిజంగానే ఆ పనులు ప్రారంభమైన అవినీతి జరిగిందని చెప్పొచ్చు. ఇలా టెండర్ల ప్రక్రియ టెండర్ల దశలో ఉన్నప్పుడు ప్రక్రియ పూర్తి కానప్పుడు ఎట్లా అవినీతి జరుగుతుంది? అంటే వీళ్ళకి మతి భ్రమించింది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి చేసి అలవాటు పడి నేరస్తులుగా మారిపోయి అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నామని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అదేవిధంగా హిల్ట్ పాలసీలో కూడా ఇప్పటికి కూడా దరఖాస్తులు రాలేదు. హిల్ట్ పాలసీలో దరఖాస్తులు రాకుండానే 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది. అదేవిధంగా మూసీ పునరుజ్జీవనం మీ అందరికీ తెలుసు, అసలు అది డిపిఆర్లే రాలేదు. డిపిఆర్లే రాకపోయినా సరే మూసీ పునరుజ్జీవనంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. నిధులే కేటాయించకుండా 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా? అంటే వాళ్ళు చేసిన అవినీతి అలవాటు పడ్డారు కాబట్టి అదే జరుగుతుందని చెప్పి భ్రమల్లో ఇలా మాట్లాడి ఇలా పరువు పోగొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి బొగ్గు మసి టెండర్ల మసి అంటియాలని చూసారు, వాళ్ళ ముఖాలకి అంటుకుంది. అది ఫైనల్ ఏం చెప్తారు? జాగృతి మీద, కవిత మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు జాగృతికి నైతికత లేదు, అసలు కవితకి నైతికత లేదు. ఆమె ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అక్రమంగా సంపాదించింది కదా అని చెప్పి ఏదో కొత్త రూపురేఖలు మార్చుకొని తిరుగుతుంది. ప్రజలు నవ్వుతున్నారు, తిరగని మంచి వేషాలు వేస్తుంటే ఊళ్ళో కూడా పగటి వేషగాళ్ళు వస్తారు. పగటి వేషగాళ్ళు వస్తే చూస్తుంటారు, నవ్వుతుంటారు, ఆనందపడుతుంటారు ప్రజలు. అటనే ఇలా కవిత తిరుగుతుంటే సంపాదించిన సొమ్ము మొత్తం కూడా ఆయన ఎమ్మడి తిరిగి అనుచరులకు వాళ్ళకి వీళ్ళకి ఖర్చు అవుతుంది కదా, పోనీ వాళ్ళ కడుపులోనే నిండుతుందని చెప్పి జనాలు చూస్తున్నారు తప్ప ఆమె పార్టీకి కానీ కేఏ పాలన ఆమె కన్నా. కేఏ పాలకు 100 ఓట్లు 200 ఓట్లు వచ్చినాయి, కానీ కవితకు 1 ఓటు కూడా 2 ఓట్లు, ఆమె ఇంట్లో ఓట్లు 4-5 ఓట్లు తప్ప ఎవడు కూడా ఓటేసే పరిస్థితి ఉండదు. సో కల్వకుంట్ల కవిత పార్టీకి కవితకు నైతికత లేదంటూ మానవతరాయ్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కవిత కామెంట్స్ రాజకీయంగా మరింత దుమారాన్ని రేపుతాయా లేకపోతే ఇక్కడితో పులి స్టాప్ పడుతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.